అదే కొబ్బరి సరే సరే సారీ. సార్ ఏసీయా? వెరీ గుడ్ కండిషన్. ఓకే, ఏసీ కండిషన్ ఎట్లా ఉందండి? వెరీ గుడ్ కండిషన్. వెరీ గుడ్ కండిషన్. చూసారా, బిలో 10 వస్తే వెరీ గుడ్ కండిషన్ లో ఉన్నట్టు. సో ఇక్కడ యాక్చువల్గా కంపెనీ వాళ్ళు పీడిఐ ఓకే చెక్ అనేది వస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మనం కూడా క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇవాళ మేము ముగ్గురం కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఏ కార్ తీసుకుంటున్నాం ఏంటి అనేది మీరు వ్లాగ్ లో ఫాలో అవ్వండి. సో కార్ తీసుకునే దానికన్నా ముందు వేణు పీడిఐ అనేది ఏదో పెట్టాడు. సో అదేంటంటే మనకి కార్ కొత్తదేనా లేదా అనేది బయట వాళ్ళు వచ్చి ఒకసారి చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా మళ్ళీ మనకు షోరూమ్ వాళ్ళతో ఇబ్బంది అవ్వకుండా ముందే మనం చెక్ చేయించుకోవచ్చు. సో అదేదో ఆన్లైన్ సర్వీస్ లో అది పెట్టాడు. ఆ డీటెయిల్స్ వేణు ఇస్తాడు. ప్రెసెంట్ అయితే దానికి బయలుదేరుతున్నాము. మారుతి సుజుకి నెక్సా షోరూమ్ కి అయితే వచ్చాము. మన బండి ఆల్రెడీ డెలివరీకి రెడీగానే ఉంది. ప్రీ ఇన్స్పెక్షన్ చేసినాక ఇక బండికి పూజ చేయించుకొని ఒక నిమ్మకాయ కొట్టిచ్చేసి ఇక తీసుకోవటమే. ఏ రమ్య? నిమ్మకాయ కొట్టారు, కొబ్బరి. షోరూమ్ కి అయితే వచ్చేసాము అండ్ పీడిఐ కూడా కంప్లీట్ అయిపోయింది. పీడిఐ అంటే ప్రీ ఇన్స్పెక్షన్. మనం డెలివరీకి తీసుకునే ముందు మనం ప్రీ ఇన్స్పెక్షన్ పెట్టుకోవచ్చు. ఇది ఆన్లైన్ సర్వీస్ బుక్ చేశాడు వేణు అండ్ వాళ్ళు మేము షెడ్యూల్ చేసిన టైం కన్నా కొంచెం లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి. సో అక్కడ మాకు కొంచెం లేట్ అయింది అండ్ ఓవరాల్గా వాళ్ళు ఒక 30 minutesలో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. పీడిఐలో వాళ్ళు ఏమేమి చెక్ చేస్తున్నారు అనేది మేము విడిగా ఇంకొక డీటెయిల్ వీడియోలో పెట్టాము. ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీరు కూడా చూడాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వెహికల్ డెలివరీకి అయితే రెడీ చేస్తున్నారు. మేము ఈ లోపు లంచ్ కూడా చేసేసి వచ్చాము. డెలివరీకి రెడీ అయింది అండ్ మా అన్నయ్యలు కూడా వస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము కూడా. అండ్ వెహికల్ కూడా ఇక్కడే మాకు వెనకాలే ఉంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇదే మేము బుక్ చేసిన వెహికల్ బెలీనో ఆటోమేటిక్ ఆల్ఫా మోడల్ 1.2 AGS. ఇదే పర్చేస్ చేసింది మేము. డెలివరీకి రెడీ చేస్తూ ఉన్నారు షోరూమ్ వాళ్ళు. మీకు ఎలా అనిపించింది వెహికల్? అండ్ ఈ సెలెక్షన్ అయితే వేణుదే. చాలా రీసెర్చ్ చేసి మరి మొత్తానికి అంటే మేము అనుకున్న బడ్జెట్లో కూడా రకరకాల రీసెర్చెస్ అన్నీ చేసి తీసుకున్నాము. రీసెర్చ్ అంటే ఏం లేదండి, చెప్తాను. ఎవరన్నా ఫ్రాన్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక నేను మీకు రెండిట్లోనూ డిఫరెన్షియేషన్స్ చెప్తాను. చెప్పినాక ఒకసారి నేను చెప్పిన కరెక్టా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించినాక డిసైడ్ చేయండి. ఎందుకంటే వెహికల్ కొనే ముందు అది ఈ వెహికల్ డెలివరీ అయిపోయినాక ఇవాళ పూజ ఎన్ని చేసినాక అది సపరేట్ వీడియో చేస్తాను. బెలీనో వెస్ ఫ్రాంక్స్ ఈ రెండింటిని. సో ఇవి మనకి యాక్సెసరీస్లో ఇవి వచ్చినాయి. ఇవి ఇప్పుడు ఇవన్నీ యాక్సెసరీస్ అన్నీ వేస్తున్నారు. బండి అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా కంపెనీ వాళ్ళు పీడిఐ ఓకే చెక్ అనేది వస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మనం కూడా క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఇది 3D బూట్ మ్యాట్స్ అండి, నెక్సా ఒరిజినల్. ఇది నేను బండి కొనుక్కునేటప్పుడు నెగోషియేషన్స్లో యాక్సెసరీస్ కింద ఇవి ఇచ్చారు. ఇవి ఇప్పుడు వీళ్ళు వేసేస్తున్నారు. ఇది మడ్ ఫ్లాప్స్. ఇవి కాకుండా ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే కొనుక్కుంటున్నాను. సీట్ కవర్స్ అన్నీ అవి మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఇంకొంచెం క్లియర్గా. Breathing feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, but I just want more.
Versailles in the middle of July. I'll fall into the deep end, giving into my feelings, afraid to go on this ride. I'm scared to crash inside. This time I might be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking మన కారు అక్కడ పెట్టాము, దేవుడి మందిరం. మనం ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసేసుకొని ఇంటికి వెళ్దాం. సో ఇక్కడ మనకి కారుకి కావాల్సిన గుమ్మడికాయలు, పూజ సామాన్ ఇదంతా ఇవన్నీ మనకి కావాలంటే సెట్ చేస్తారు. ఇట్లాగా ఒక పూలదండ. కారు కానీ, బైక్ కానీ, లారీ కానీ, జేసీపీ కానీ, వడి బియ్యము, అమ్మవారి పూలదండలు, కారుకి పూలదండలు, గుమ్మడికాయలు అన్నీ దొరుకుతాయి మా దగ్గర. అన్ని రకాల పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి. అయ్యవారు మొత్తం లోపల పూజ చేస్తున్నారు. మన బండి రమ్య, నిమ్మకాయలు ఎక్కడ కడతారు ఇప్పుడు? అది కింద నిమ్మకాయలు, గుమ్మడికాయ. ఈ గుడి మనకి మియాపూర్ దగ్గర ఉంటుంది. మియాపూర్ దాటినాక కొంచెం మియాపూర్ మెట్రో ఉంది కదా, మియాపూర్ మెట్రోకి కొద్దిగా యువతల్లో ఉంటుంది. నెక్సా షోరూమ్ ఉంటుంది, మారుతి షోరూమ్. సారీ, నెక్సా కాదు, మారుతి షోరూమ్ ఉంటుంది. ఆ మారుతి షోరూమ్ దగ్గర పక్కనే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు పూజలు చేపిస్తూనే ఉంటారు. ఇదిగోండి రోడ్డు. సో బండి పూజ చేసినాక, అంటే మేము ఆల్రెడీ లేట్ వచ్చాము. ఇక్కడే మనకి బండి పూజ చేసుకోవడానికి టోకెన్ తీసుకోవాలి. టోకెన్ 200. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మనం లాస్ట్ ఇయర్ 3XOకి మనం ఇక్కడే చేపించింది పూజ. దాని తర్వాత ఇదిగోండి ఈ బండి కూడా మనం ఇక్కడే పూజ చేపిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏమో అది, ఈ ఇయర్ ఏమో ఇది. సో మనసులో తల్లి, తండ్రి, గురువుకు నమస్కారం చేసుకోండి. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య నమః, దుర్గాదేవి నమః, ఐసంబద్ధలే నమః. ఎం ముహూర్త శుభముహూర్తస్సు కళ్ళని ఎదుర్కోండి. ఆచమ్య చేయదండి తల అద్దించుకోండి. చేయదని చెప్పులో కళ్ళ చూసుకోండి. కింద వదిలేసి ఆచమ్య శివాయ స్వాహ, నారాయణ స్వాహ, ఆగలేదు కళ్ళు విద్రమణామిఘాయాం మృత్వా పూర్వ సంకల్ప విధానం మమ అనుకోండి. మామ శ్రీ శ్రవసనామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం వసంతరుడు చైత్రమాన శుక్ల పక్షాధ్యాయం గుమ్మడికాయ తీసుకోవాలా? శక్తిప్రదాయ నమః, భరణవాసుదేవాయ నమో నమః. సంకల్ప విధం సకలకార్యదాసికం జన్మాత కృపాశీర్వాసికం సర్వోపచారత విధం బలి ప్రదానం కృత్వా ఓం సహనా వదు. అటువైపు మూడు, ఇటువైపు మూడు. కొబ్బరికాయ అక్కడే పెట్టి చుట్టూ మరకలైతే దేవుడి దండం పెట్టమ్మా. ఇప్పుడే పూజ అయితే అయిపోయిందండి. పంతులు గారు పూజ బాగా చేశారు. ఇక మనం పార్టీ ఇవ్వాలి. రెస్టారెంట్ నా వెనకాల ఉంది చూసారా. ఇవాళ గురువారం కదా, ఓన్లీ ఇంకా వెజ్, నాన్ వెజ్ ఏం లేదు. నాన్ వెజ్ సండే రోజు పార్టీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి డాబాకి వెళ్తున్నాం, బాలాజీ డాబా. అది ప్యూర్ వెజ్. అదే వాళ్ళు ఆల్రెడీ రమ్య, ప్రియాంశి రోడ్డు దాటేశారు.